ఎవర్రా అన్నది? అలా అనడానికి ఎన్ని గుండెలు? ఇది మన రాజ్యం, ప్రజారాజ్యం. వాళ్ళు బిచ్చగాలుగా బ్రతకడానికి మనం ఏం చేయడానికైనా సిద్ధమే. వాళ్ళు ముష్టెత్తుకున్నట్టు చేయడమే మన లక్ష్యం. వాళ్ళ కనీసపు హక్కుల రక్షణకు అంటే వాళ్ళు నిరాఘాటంగా ముష్టెత్తుకున్నట్టు చేయడానికి అవసరమైతే కిరాయికి మనుషులను మాట్లాడి నిరాహార దీక్షలు చేద్దాం, హత్యలు చేద్దాం, బంధువులు చేద్దాం, బస్సులను తగలబెడదాం, రైళ్లను పడగొడదాం. డబ్బు గడ్డి ఖర్చే డబ్బా రాయిల చేత సమ్మెలు జరిపిద్దాం. మహా అద్భుతంగా ఉద్యమాలను రెచ్చగొడదాం. ఆ ఉద్యమాలలో అమాయకులు చచ్చిపోయినా, తోబుట్టువులకు మానభంగం జరిగినా మన ఉద్యమానికి తిరుగు ఉండొద్దు, ఉండకూడదు. పార్లమెంట్లో ఒక రిజర్వ్ సీట్ అడుగుదాం, రాజధానికి రాయబారం వెళ్దాం. అనాదిగా వీళ్ళని గుడ్డి వాళ్ళుగా, ముష్టి వాళ్ళుగా బ్రతికించే మన హక్కుల్ని మనం పరిరక్షించుకుందాం. అంతకీ సాధ్యం కాకపోతే ముష్టి వాళ్ళకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలందాం. నీతికి వెన్నుముక్కలేని ఈ దేశంలో డబ్బుకి గడ్డి ఖర్చే రచయితలకి డబ్బు దశ పట్టించి ముష్టి వాళ్ళ రాష్ట్రానికి 1000 ఏళ్ల మూగ చరిత్ర ఉందని శతకాలు రాపిద్దాం, కవి గోష్ఠులు పెట్టిద్దాం, గొర్రెలు ఆర్పిద్దాం, గొర్రెలు ఆర్పిద్దాం, గొర్రెలు ఆర్పిద్దాం.